490 hertz. Okay. Same way. The next higher frequency at which the same wire resonate is 490 hertz. What is the length of the wire? What is the length of the wire? జాగ్రత్త చూడండి ఇక్కడ ఏమన్నాయంటే a wire whose relay density ఇచ్చాడు. ఓకే structure between 2 points. ఓకే with a tension వచ్చి 450. ఓకే done. A wire resonating. రెజొనెన్స్ ఫామ్ అవ్వాలి అంటే అబ్బాయి రెండు ఫ్రీక్వెన్సీలు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ ద రెజొనేటింగ్ కండిషన్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. ఓకే ఏ వైర్ రెజొనేట్స్ అట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 420 హెర్ట్జ్. జాగ్రత్త చూడండి. అంటే ఒక ట్యూనింగ్ ఫోర్క్తో వైబ్రేట్ చేసినప్పుడు ఆ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీ 420 ఈజ్ ఈక్వల్ టు ది వైర్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితే అక్కడ మ్యాక్సిమం ఆంప్లిట్యూడ్ అనేది వస్తుంది. ఆల్రెడీ నేను థియరీలో చెప్పేటప్పుడు డిస్కస్ చేశాను. రెజొనెన్స్ అంటే ఎట్లా ఫామ్ అవుతుంది. At resonance, amplitude will be maximum. Okay. A wire resonates at a frequency of 420. Okay. Next, the next higher frequency ఎక్కడ అంటే సేమ్ వైర్ అంటే 490 దగ్గర వస్తుందంట రెజొనెన్స్. 490 దగ్గర వస్తుంది అన్నాడు. ఓకే మరి ఇక్కడ ఒకసారి చూస్తే ఆ వైర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత సీల్ జాగ్రత్త చూడరా ఒకసారి. దాని యొక్క ఆ డిఫరెన్సే మనకి వైర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. ద నెక్స్ట్ హైయర్ ఫ్రీక్వెన్సీ అట్ విచ్ సేమ్ వైర్ ఈస్ రెజొనేట్ అట్ 490 హెర్ట్జ్. F1 F2 ఈ రెండింటికి డిఫరెన్సే బీట్ ఫ్రీక్వెన్సీ నేను. ఓకే సో ఎఫ్ బీట్ ఫ్రీక్వెన్సీ F2 మైనస్ F1 ఎంత ఇదే 70 కదా. 490 మైనస్ 420 70 హెర్ట్జ్. ఓకే డన్. ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ వచ్చింది కాబట్టి ఫ్రీక్వెన్సీ వచ్చింది కాబట్టి మనకేం కావాలి ఇంతకీ లెంత్ కావాలి. అంతేగా వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద వైర్? ఓకే 1/2L root of T by mu రా. సో L is equal to 1/2FB root of T mu. L is equal to 1/2 into FB ఎంతరా 70. ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ T ఎంతరా 450 mu ఎంతరా 5 పైన రాశాను 10 క్యూబ్. ఓకే ఇప్పుడు చూడరా 4 9 L is equal to 2 into 70 of course 140. ఇది చూడండి ఇది ఎంతరా 9 into 10 power 4 అవ్వాలి. L is equal to 1/2 into 70 into 3 into 10 power 2 అంటే 100. 0 0 క్యాన్సిల్. 2 1s are 2 5s are. ఓకే చూడరా ఓకేనా 5 into 3 15/7 రా. 15/7 అంటే ఎంత అవుతుంది అది 2 పాయింట్ సంథింగ్ 2.1 అనుకోండి. 2.1 ఇక్కడ మనకి వాడి ఆన్సర్ ఆఫ్ కోర్స్ 2.1 ఇచ్చాడు. 2.1 మీటర్. 7 2s are 14 అబ్బాయి జస్ట్ 2.1. సో L is equal to what 2.1 meters. దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఒకసారి మీరు కేర్ఫుల్ అబ్జర్వ్ చేస్తుందండి ఈ రెండింటి మధ్య ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్. ద ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఆఫ్ దోస్ టూ ఫ్రీక్వెన్సీస్ ఏదంటే బీట్ ఫ్రీక్వెన్సీ మీన్స్ వాట్ జనరేట్ అవ్వడానికి బీట్స్ రావడానికి బీట్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే బీట్ ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ దోస్ టూ ఫ్రీక్వెన్సీస్ ఇస్ నథింగ్ బట్ బీట్ ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ నేను డాఫ్లో మీకు చెప్పాను బీట్స్ చెప్పాను కదా. వాట్ ఈస్ మెయింట్ బై బీట్ ఫ్రీక్వెన్సీ? డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ ఫ్రీక్వెన్సీస్ ఇస్ నథింగ్ బట్ బీట్ ఫ్రీక్వెన్సీ. ఓకే నెక్స్ట్ 31 ప్రాబ్లం. Okay, in order to double the frequency of the fundamental node, generated by a structure string, the length is reduced 3/4 of the original length. In order to double the frequency of fundamental node, అంటే ఒకసారి చూడరా ఇక్కడ ఏం చేశాడంటే F1 వచ్చి FA, F2 వచ్చి 2F. F అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సెకండ్ ఫ్రీక్వెన్సీ ఏమైంది డబుల్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. See, listen carefully. In order to double the frequency of fundamental node generated by a structure string, the length is reduced to length L1 equal to L era, L2 is equal to 3/4 of L1, 3/4 of original length, and tension is changed.
టెన్షన్ కూడా చేంజ్ అయింది అనమాట. ద ఫ్యాక్టర్ బై విచ్ ద టెన్షన్ ఈజ్ చేంజ్ టు, ద ఫ్యాక్టర్ బై విచ్ ద టెన్షన్ ఈజ్ చేంజ్ టు, టెన్షన్ ఎంత చేంజ్ అయింది అన్నారా. జస్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏంటో ఫార్ములా 1/2L రూట్ ఆఫ్ టీ బై మ్యూ. ఓకే డన్. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏందిరా, ఇక్కడ కాన్స్టెంట్స్ వచ్చేసేసి మ్యూ కాన్స్టెంటే, 2 కాన్స్టెంట్ అబ్బాయి, ఓన్లీ ఎల్ టీ ఆర్ వేరియబుల్ అంతేగా, అవే తీసుకున్నావు. 2 మ్యూ నేను కన్సిడర్ చేసేదా. చూడండి అబ్బాయి, ఎఫ్ ప్రపోర్షనల్ టు 1/L ఇంటూ రూట్ టీ కదా, అంతే కదా. ఇప్పుడు చూద్దాం. F1/F2 ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంది కదా, L2/L1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది డైరెక్ట్లీ రై T1/T2. F1 ఎంతరా F, F2 ఎంతరా 2F, ఓకే. L2 ఎంతరా 3/4 L, అండ్ L1 ఎంతరా L1 LA స్క్వేర్ రూట్ T1/T2. ఓకేనా బాయ్. L క్యాన్సిలా, FF క్యాన్సిలా, సో 2 1s are 2 2s are, సో ఏమైందిరా 2/3 is equal to T1/T2 స్క్వేర్ రూట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ 4/2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 రా, is equal to T1/T2. that implies T2/T1 ఎంతరా 4/9, సారీ రివర్స్, T2/T1 ఎంతరా 9/4, T2 ఎంత బాయ్ 9/4 into T1. సో పైన టెన్షన్ ఏమైంది, టెన్షన్ ఈజ్ 9/4 times that of initial one. Tension changed to 9/4 of initial one by initial tension. So 9/4 is the answer. 9/4 is the answer. Write down. Okay. I think you are understanding my concepts. If you have any doubt, message me or call me. Okay. First of all, you must learn the waves chapter. Then after solve the problems. Okay. Next numerical, that is problem number 32. 31 already completed. 32 ra. 32 above. So problem number 32. Okay. Two uniform strings A and B made of steel are made to vibrate under the same tension. Two uniform strings above, same material, same tension. Okay, no problem. If the first overtone of A is, right, ఇది A రా, ఇది B రా. ఫస్ట్ ఓవర్టోన్ అంట. ఫస్ట్ ఓవర్టోన్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటిరా 1/2L T/μ. ఓకే, ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ ఓవర్టోన్ అంటే సెకండ్ హార్మోనిక్ కదా, అంటే ఇది. ఓకేనా, 2/2L రూట్ ఆఫ్ T/μ, ఇది ఫస్ట్ ఓవర్టోన్ ఆఫ్ A. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. మీకు కావాలంటే ఒకసారి చెప్తాను చూడండి అన్న. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రచ్ స్ట్రింగ్ F ఈజ్ ఈక్వల్ ఏంట్రా 1/2L రూట్ ఆఫ్ T/μ. దీన్ని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం అబ్బాయి. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ ద మినిమం ఫ్రీక్వెన్సీ అరే. నెక్స్ట్ మోడ్ ఎంత అవుతుంది, ఈవెన్ అండ్ ఆడ్ రెండు వస్తాయి కదా, 2 × 1/2L T/μ. దీన్ని ఏమంటారు అబ్బాయి, ఫస్ట్ ఓవర్టోన్. ఫస్ట్ ఓవర్టోను దీన్ని ఏమంటారు, ఫస్ట్ ఓవర్టోన్ అంటారు. ఇది ఫస్ట్ హార్మోనిక్, ఇది సెకండ్ హార్మోనిక్ రై. సెకండ్ హార్మోనిక్కే ఫస్ట్ ఓవర్టోన్, దీన్ని ఫస్ట్ ఓవర్టోన్ అంటారు. ఇది ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్కే ఫస్ట్ ఓవర్టోన్ రా. నెక్స్ట్
3 into 1/2L root of T by mu. దీన్ని ఏమంటారా సెకండ్ ఓవర్టోన్. సెకండ్ ఓవర్టోన్ అంటారు, థర్డ్ హార్మోనిక్ అంటారు, థర్డ్ హార్మోనిక్ అంటారు. ఓకే డన్. ఇప్పుడు చూద్దాం అబ్బాయి. ఈ ఆల్రెడీ నేను మీకు క్లాస్లో చెప్పినప్పుడు చెప్పాను. ఓకే ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా, లిసన్ కేర్ఫుల్లీ. ఇది ఏరా, ఇది బీరా, రెండు స్ట్రింగ్స్, ఏ అండ్ బి స్ట్రింగ్స్ అవ్వాలి. ఏమన్నాడంటే 832 కదా. ఓకే ఏమన్నాడు, ఇఫ్ ద ఫస్ట్ ఓవర్టోన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఓవర్టోన్ ఆఫ్ బి, దీని ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయింది. అంటే ఫస్ట్ ఓవర్టోన్ ఏదా ఇది, అంటే ఫస్ట్ ఓవర్టోన్ సెకండ్ దానికి ఈక్వల్ అయింది. ఫస్ట్ ఓవర్టోన్ ఎంత, ఫ్రీక్వెన్సీ ఎంతరా, 2 into 1/2L root of T by mu is equal to సెకండ్ ఓవర్టోన్ ఏంద్రా 3 into 1/2L T by mu. ఓకే ఈక్వల్ అయ్యాయి, రెండు ఈక్వల్, టూ ఫ్రీక్వెన్సీ ఆర్ ఈక్వల్. ఓకే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ ఈస్ ఫ్రీక్వెన్సీ ఇస్ ఈక్వల్ టు రే, ఇఫ్ ఏ ఏమన్నాడు 32. ఓకే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ బి, రేడియస్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ బి. అబ్బాయి స్మాల్ ఏ క్యాపిటల్ ఏదో రాసుకుంటారా, ఆర్బి ఈజ్ ఈక్వల్ టు ఆర్బినే. రేడియస్ ఆఫ్ ఏ ఎలా చూడాలరా, రేడియస్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ బి. ఓకే స్మాల్ ఏ రాసుకోవాలి, రేడియస్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ బి. అప్పుడు ఆర్బి ఈజ్ ఈక్వల్ టు ఆర్బినేగా. అయితే లెంత్ ఎంత అంతే కదా. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, చూడండి అక్కడ ఒకసారి. లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇది ఏరా, ఇదేంటిదే బీరా. ఓకే ఓకేనా. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చూడండి, 2 2 క్యాన్సిల్ అబ్బాయి. అడిగింది ఇంకా ద రేషియో లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. సో టెన్షన్స్ మనకి వాడేమి సేమ్ అన్నాడు, స్టీల్స్ మేడ్ టు వైబ్రేట్ అండర్ ద సేమ్ టెన్షన్ అన్నాడు కాబట్టి టెన్షన్స్ ఆల్సో సేమ్, నాట్ రిక్వైర్డ్, క్యాన్సిల్ అవుట్. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి మీరు, 1/LA. ఇంకేముందా మ్యూ ఉంది. సో నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యూ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా. మ్యూ అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్ టు, చూడండి మ్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ లెంత్ రా, మాస్ పర్ యూనిట్ లెంత్. మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ బై ఎల్. ఓకే రో ఇంటూ వాల్యూమ్ని ఏరియా ఇంటూ ఎల్ రాశాను బై ఎల్, ఎల్ఎల్ క్యాన్సిల్. డెన్సిటీ అనేది సేమ్ మెటీరియల్ కాన్స్టెంట్. సో అల్టిమేట్గా మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏ రాయొచ్చు. మ్యూ ప్రపోర్షనల్ టు ఏ, మ్యూ ప్రపోర్షనల్ టు ఏ బై మ్యూ ప్రపోర్షనల్ టు ఏ. ఇక్కడ రాస్తుంది చూడండి, ఇక్కడ ఏముందిరా రూట్ మ్యూ ఉంది, మ్యూ ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు ఏ రాయొచ్చు, అంటే ఏరియా కాబట్టి ఏ రాశాను. ఓకేరా. ఇక్కడ చూడరా, ఇక్కడ చూడండి ఒకసారి కేర్ఫుల్గా, 3/2 అది 3/2 LB రూట్ ఆఫ్ ఇదేంటిది, ఇది కూడా ఏరియానేగా, ఏరియా πr². ఇది అది బి కదా, ఇది ఏ πr². పై ఎటు కాన్స్టెంట్ తీసేయండి రా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఓకే ఇప్పుడు చూడండి అబ్బాయి, 1/, ఇక్కడ ఏముంది ఓన్లీ LA is equal to 3/2 LB. RA ఇది RB. ఓకేనా. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే 1/LA, RA ఎంతరా, RA is equal to RB అన్నాడు వాడే. ఓకే is equal to 3/2 LBనే, RB వచ్చి RBనే, RB క్యాన్సిల్. ఇక్కడ 2 2 కూడా క్యాన్సిల్ అయ్యా. LA/LB ఈజ్ ఈక్వల్ టు, ఆ సైడ్ పోయింది అనుకోరా, ఇది ఆటోమేటిక్గా 1/3 అవుతుంది. సో 1:3 ఆఫ్ ఆన్సర్, 1:3, 1:3 రైట్ డౌన్, 1:3.
జస్ట్ నేను ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను రే, పై ఇంటూ కాన్స్టెంటే అవసరం లేదు. ఆర్ ఏరియా పై ఆర్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అబ్బాయి. రూట్ పై కూడా క్యాన్సిల్. పై ఇంటూ కాన్స్టెంట్ నాట్ రిక్వైర్డ్. మనకి ఇచ్చిన డేటా ఏమైతే ఉందో అదే సబ్స్టిట్యూట్ చేసాను. ఓకే 1:3 1:3 ఆప్షన్ 32 2 రా 32 2. ఓకే next numerical, that is problem number 33 ra. Problem number 33 ra, right. Transfer wave was generated in two steel wires. Transfer waves are generated in two steel wires A and B by attaching their free ends to vibrate a source of frequency 500 Hz. Okay, frequency ఇచ్చారు. The diameter of A is, డయామీటర్ అంటే రేడియస్ అవ్వచ్చు, లేదంటే ఏరియా కూడా అనుకోవచ్చు. మీరు ఏరియా అనుకోండి. ఓకే, డయామీటర్ ఆఫ్ ఏ ఈస్ హాఫ్ దట్ ఆఫ్ బి అన్నాడు. నేను డయామీటర్ అనుకుంటా, రేడియస్ అనుకోండి, ఏదైనా ఒకటే ఆన్సర్ అబ్బాయి. డయామీటర్ ఏరియా అంటున్నారా? ఏరియా ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ ఏరియా ఆఫ్ బి. ఏమన్నాడు ఇక్కడ? డయామీటర్ ఆఫ్ ఏ ఈస్, డయామీటర్ లేదా ఏరియా, డయామీటర్ అంటే 2a ఏదైనా ఒకటే. డయామీటర్ ఆఫ్ ఏ ఈస్, డయామీటర్ ఆఫ్ ఏ ఈస్ హాఫ్ దట్ ఆఫ్ బి. హాఫ్ డయామీటర్ ఆఫ్ ఏ అంటే నేను ఏరియా రాశాను రా. ఏరియా ఆఫ్ ఏ ఈస్ హాఫ్ దట్ ఆఫ్ బి. మరి బి దాని ఏరియా ఎంతరా? బి దాని ఏరియా బీనే. ఓకే, ఏరియా ఆఫ్ బి వచ్చేసి బీనేరా. ఏరియా ఆఫ్ బి వచ్చేసి బీనే. ఓకే, diameter of A is half that of B. Tension on B is double. Tension on B is double that of A. Tension on B double that of A. A tension అంటే TA is equal to TA నేగా, TB equal to TA. Okay. What is the ratio of velocities of waves in wires A and B? Velocity అడిగారు మనకి ఇక్కడ. V is equal to root of T by mu r. ఓకే, T by mu అంటే మాస్ పర్ యూనిట్ లెంతేగా. T by మాస్ అంటే ఏంద్రా? డెన్సిటీ ఇంటూ వాల్యూమేగా. వాల్యూమ్ ఏరియా ఇంటూ ఎల్ రాశాను. సేమ్ మెటీరియల్ కాబట్టి ఏరియా అది డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్, అది అవసరం లేదు. ఇక రిమైనింగ్ చూస్తే VA by VB is equal to square root of TA by TB into ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుందిరా. ఏరియా ఆఫ్ బి బై ఏరియా ఆఫ్ ఏ రాయాలి. VA by VB is equal to square root of TA ఎంతరా? TA. TB ఎంతరా? 2TA. ఓకే, AB ఎంతరా? AB వచ్చి ఆఫ్ కోర్స్ BE. ఏరియా ఆఫ్ B రా, బీనే. ఏరియా ఆఫ్ A B/2. B/2 కాబట్టి 2 పైకి వెళ్తుంది, క్యాన్సిల్ అవు. ఇది కూడా క్యాన్సిల్ అవు, 2 కూడా క్యాన్సిల్ అవు. జస్ట్ 1:1 వస్తున్న బ్యాస్లో. VA by VB is equal to 1:1. 1/1. సో వెయిట్ అయినా ఇక్కడ రాంగ్ చేసాం మనం. 1:1 అనేది లేదు. వెయిట్ ఎక్కడో రాంగ్ చేసామరా. వాడు వచ్చింది ఏరియానే కదా, ఏరియానే కాబట్టి ఇక్కడ మ్యూ అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ పైకి వెళ్ళింది. ఓకే, మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఏరియా ఇంటూ ఎల్ రాశారు. ఎల్ క్యాన్సిల్. ఓకే, డన్. VA by VB is equal to root of TA అంటే 2TA, TB అంటే 2TA. ఓకే, TA అంటే TA ఇంటూ. సో ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి ఏరియా ఆఫ్ మనకి ఏమైందిరా? ఏరియా ఆఫ్ ఫస్ట్ ఏం రావాలి? బి రావాలి కదా. ఏరియా ఆఫ్ బీనే. ఏరియా ఆఫ్ ఏ వచ్చేసేసి B/2 పైకి వెళ్ళింది. కరెక్ట్గా ఉందంతా. సో ఎక్కడ మిస్టేక్ అయింది? సో వెలాసిటీస్ కదా. అగైన్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ ఇచ్చాడు. ఓకే,
ట్రాన్స్ఫర్ వేవ్ ఆర్ జనరేటెడ్ టూ స్టీల్ వైర్స్ ఏ అండ్ బి. టూ స్టీల్స్ వైర్స్ కాబట్టి డెన్సిటీ సేమే, అటాచ్డ్ దేర్ ఫ్రీ ఎండ్స్. ఓకే, వైబ్రేటింగ్ సోర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 500. ఓకే, డయామీటర్ అంటే మనకి ఏంటి ఇక్కడ, దట్ ఈస్ ద మిస్టేక్. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r. డయామీటర్ తీసుకోండి లేదా రేడియస్ తీసుకోండి, అది అక్కడ మిస్టేక్ అయింది. ఏరియా కాకుండా సారీ, ఇది కరెక్టే, ఏబి కదా, ఏరియా ఆఫ్ బి కదా. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏరియా తీసుకోవద్దా, రేడియస్ తీసుకోండి. ఎందుకంటే డయామీటర్ అనేది డయామీటర్ ఈక్వల్ ట్వైస్ ఆఫ్ ద రేడియసే కదా. సీ దిస్ లైక్ ఎ స్పియర్, మొత్తం డయామీటర్, ఇది ఎంత రేడియస్, ఇది రేడియస్. డయామీటర్ ఈక్వల్ 2r. 2 ఎటు కాన్స్టెంట్ కాబట్టి రెండిట్లోనే ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇనిషియల్ ఆఫ్ డిఏ తీసుకుంటారు, ఆర్ తీసుకుంటారు. సో ఇప్పుడు చూడరా, ఆర్ రేడియస్ ఆఫ్ ఏ వచ్చి ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ బి అని ఇచ్చాడు. మరి అప్పుడు బి రేడియస్ ఎంత అయిదా, బీనే ఆర్బీనే. రేడియస్ లేదా డయామీటర్ బోత్ ఆర్ సేమ్ రా. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ మనం. సో ఇక్కడ ఆర్, ఇక్కడ కూడా ఆర్ రా. వెయిట్ అబ్బాయి. చూడండి ఇప్పుడు టీఏ అంటే ఎంత, టీఏనే. టీబీ అంటే ఎంత, 2TA. ఓకే, డన్. ఇంటూ ఆర్బి అంటే ఎంత, ఆర్బి అంటే ఆర్బీనే. ఓకే, ఇక్కడ వెయిట్ అనా ఏరియాలో ఉంది కదా, ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ కదా. ఏరియా అంటే ఎంత, పై ఆర్ స్క్వేర్. కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుట్. సి ఇదిగో పై ఆర్ స్క్వేర్, ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్, పై క్యాన్సిల్. పై క్యాన్సిల్ అయినప్పుడు ఏమవుతుందిరా, ఇక రెండింటిలో స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ ఇంకా బయట తీసుకొస్తే ఏమవుతుంది, రూట్ లేదు దీనికి. దీనికి ఒక్కదానికి రూట్ రై, టీకి ఒక్కదానికి రూట్, దీనికి 2 రూట్ లేదా. సో ఆర్బి బై ఆర్ఏ అవుతుంది. ఓకేరా, విఏ బై విబి ఇజ్ ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ రా, 1/√2 అబ్బాయి ఇంటూ ఆర్బి ఎంతరా, ఆర్బి వచ్చేసి ఆర్బీనే. ఆర్ఏ ఎంతరా, 1/2 ఆర్బి అంటే ఆర్బి బై 2 రా, 2 పైకి వస్తుంది, క్యాన్సిల్. ఇప్పుడు చూడండి 2ని నేనేం చేస్తానంటే √2 రాశాను రా. √2 క్యాన్సిలా. సో అల్టిమేట్లీ విఏ బై విబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా, √2/1. అది ఆన్సర్. √2:1 రా. √2:1 బై ఆప్షన్ 4. జాగ్రత్తగా చూడండి, ఇది ఈజీనే, డిఫికల్ట్ ఏం లేదు. డయామీటర్ బదులు నేను రేడియస్లో రాశాను. ఓకే, రేడియస్లో రాసిన తర్వాత మ్యూ అంటే మాస్ పర్ యూనిట్ లెంత్. ఓకే, దాన్ని నేను మాస్ అంటే డెన్సిటీ వాల్యూమ్ రాశాను. వాల్యూమ్ అంటే ఏరియా ఏంటి, ఎల్ అని క్యాన్సిల్. ఏ అంటే పై ఆర్ స్క్వేర్, ఇదిగో పై ఆర్ స్క్వేర్, పై క్యాన్సిల్. ఆర్బి స్క్వేర్ బై ఆర్ఏ స్క్వేర్, రూట్ ఇంకా బయటకు వస్తే ఏమవుతుందా, రూట్ వెళ్ళిపోయి నార్మల్ ఆర్బి బై ఆర్ఏ. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, దెన్ యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. రైట్ డౌన్. Okay, Nana. Next numerical. Next numerical problem. Problem number 34. 33 completed. Problem number 34. Okay. See. The third overtone produced by a vibrating string 0.3 meter long. L ఇచ్చాడా మనకి 0.5 meter. ఓకే, లాంగ్. ఫ్రీక్వెన్సీ ఎంత కదండి, F is equal to 1200 hertz అంట. స్పీడ్ ఆఫ్ ద propagation of the wave in meter per second. స్పీడ్ అడిగాడు కదా. థర్డ్ ఓవర్టోన్ అన్నాడు. వైబ్రేటింగ్ స్ట్రింగ్, టచ్ స్ట్రింగ్, థర్డ్ ఓవర్టోన్. Third overtone formula F is equal to 1/2L root of T by mu.
ఓకేనా? ఇక్కడ మనకి టీ బై మ్యూ అనేది ఏంది? వెలాసిటీ. ఓకే, వెలాసిటీ కాబట్టి ఇది నేను రాయట్లేదు, వెలాసిటీలో రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీలో రాస్తున్నాను. సిరీస్ v/2l. ఇదేంటిది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫస్ట్ ఓవర్టోన్ వచ్చేసి 2v/2l అయినా. నెక్స్ట్ వచ్చి 1 2 f3 వచ్చి 3v/2l. f4 వచ్చేంతరా 4v/2l. చూడండి, ఇది ఫస్ట్ ఓవర్టోన్ అబ్బాయి, ఇది వచ్చి సెకండ్ ఓవర్టోన్ రా, ఇది వచ్చి థర్డ్ ఓవర్టోన్. ఇది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. సెకండ్ హార్మోనిక్ ఏమంటాం? ఇది ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, ఫస్ట్ ఓవర్టోన్ అంటాం. అది దిస్ ఈస్ ద ఓవర్టోన్స్. ఓకే, దిస్ ద ఫార్ములా. ఇప్పుడు థర్డ్ ఓవర్టోన్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు వాడు, f4 ఇచ్చాడు రీ. సో ఎంత ఇచ్చారు? f4 1200. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ v డివైడెడ్ బై 2 ఇంటూ l. ఎంతరా? 0.5 అంటే 1/2 క్యాన్సిల్. 4 1s are 4 3s are. సో వెలాసిటీ వచ్చి ఎంతరా? 300 మీటర్ పర్ సెకండ్ జస్ట్. సో ద ఆప్షన్ ఈస్ 2. ఆప్షన్ వచ్చి 2 రైట్. 35 బిట్. A wave of frequency ఎంతరా? 100 Hz. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడ్రా. ఓకేనా బాయ్? A wave of frequency ఎంత ఇచ్చాడు? 100 Hz ఇచ్చాడు. ఓకే, బాగానే ఉంది. Is sent along a string towards a fixed end. Okay, when this wave is travels back, then after reflection, okay, a node is formed at a minimum distance of 10 cm. Node form అయిందంట, minimum distance of 10 cm from the fixed end of the string. Speed of the incident wave is అన్నాడు ఇక్కడ మనకి 35. ఒకసారి చూస్తే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, బాగానే ఉంది. Frequency of 100 is sent along a string towards a fixed end. Okay, when this wave travels back after reflection, mala back వచ్చింది కాబట్టి that is standing wave na. A node is formed at a minimum distance. Node is formed at a minimum distance అన్నరా. మినిమం డిస్టెన్స్ అన్నప్పుడు డిస్టెన్స్ ఆఫ్ 10 cm అన్నాడు కదా. ఓకే, మనకి స్టాండింగ్ వేవ్ కాబట్టి ఫస్ట్ మోడ్ ఎల్ అంటే మినిమం డిస్టెన్స్ అంటే మనకి ఇది ఎల్ అనుకుంటే ఫస్ట్ మోడ్ ఎంత అవుతుంది? ఇదే λ/2 అవుతుంది బాయ్, λ/2 అవుతుంది. Of course that is the minimum distance. Okay, L is equal to λ/2. Okay, length ఎంత ఇచ్చాడు మనకి? Okay, when this wave travels back after reflection, okay, a node is formed at minimum distance of course 10 cm అన్నది. 10 cm, L is equal to 10 రా, 10 cm. Okay, that is equal to λ/2 కదరా. అంటే λ ఈక్వల్ ఎంతరా? 20 cm అయినా. ఓకే, ఇప్పుడు వెలాసిటీ ఎంతరా? v is equal to f λ. f ఎంతరా? 100 ఇంటూ 100 10 స్క్వేర్ రాశాడు. λ అంటే ఎంత? 20 సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్గా క్యాన్సిల్. వెలాసిటీ ఎంతరా? 20 మీటర్స్. వెలాసిటీ వచ్చేసి ఎంత ఇచ్చాడు అబ్బాయి? 20 మీటర్ పర్ సెకండ్. సో 35. yes, correct answer 20 meter per second. Okay, done. 35 2 రా, రైట్ డౌన్. రే ఇక్కడ నోడ్ ఈస్ ఫార్మ్ అట్ మినిమం డిస్టెన్స్. మినిమం డిస్టెన్స్ అంటే ఫస్ట్ మోడే λ/2. సెకండ్ మోడ్కి మనకేమవుతుందనా ఒకసారి చూడండి. ఫస్ట్ మోడ్కి ఏమో ఓన్లీ 2 నోడ్స్ 1 యాంటీ ఫామ్ అయింది. సెకండ్ మోడ్ చూడండి అబ్బాయి, ఇది సెకండ్ మోడ్. ఇది మొత్తం ఎంతరా? వేవ్ లెంత్. L ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందిరా? λ అయింది. L ఈక్వల్ λ అయింది. ఇక్కడ L ఈక్వల్ λ/2 అయింది. అంటే మినిమం అది. ఇది మ్యాక్సిమం. రే ఇదే మ్యాక్సిమం కాదు, దీనికన్నా కూడా ఎక్కువ. అక్కడ ఏమో ఆఫ్ అయింది కదా, ఇక్కడ ఏమో జస్ట్ λ అయింది. ఓకే, రైట్ డౌన్. ఓకే నాన్న, నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లం. దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ ఐ థింక్ 35.
35 completed. Sorry, 36 ra. Problem number 36 nana. Two uniform strings A and B made of steel, అంటే same material nana, are vibrating under the same tension. Tension also same. If the first overtone of A is equal to second overtone, that is a repeated nana. So repeated problem అది ఆల్రెడీ చేశాను. నెక్స్ట్ 37. ఓకే, 36 ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు జస్ట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఓవర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ సెకండ్. 32 అండ్ 36 బోత్ ఆర్ సేమ్ రై. ఓకే, నెక్స్ట్ 37. టూ స్ట్రింగ్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్, సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ అన్నాడు, మెటీరియల్ కూడా సేమే అన్నాడు. ఓకే ఓకే, ఆర్ యూజ్ ఇన్ సోలోమీటర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, వన్ ఈజ్ లోడెడ్ విత్ 12 kg. ఫస్ట్ దాని మాస్ వచ్చి 12 kg అంట బాయ్. ఓకే, అండ్ అదర్ దాని మాస్ వచ్చి, రెండో దాని మాస్ వచ్చి ఎంత, 3 kg ఇచ్చాడు. ఓకే, బాగానే ఉంది. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ది ఫస్ట్ ఓవర్టోన్ ఆఫ్ సెకండ్ స్ట్రింగ్. ఓకే రా, దీని F1 దీని F2కి ఈక్వల్. F1 అంటే ఎంతరా, మనకి 1/2 LA ఏ అనుకోండి, దీన్ని T/μ రా. ఫస్ట్ ఓవర్టోన్ అన్నాడుగా, ఫస్ట్ ఓవర్టోన్ అంటే సెకండ్దే కదా, 2 × 2LB √T/μ అమ్మాయి పోతాడు ఈక్వల్ అండి వాడే. చూడండి ఒకసారి 37. Fundamental frequency of first string is equal to the first overtone of second string. First overtone of second string. Okay. If the length of the second string is 100 centimeter, length of the second string అంటే LB వచ్చి 100 centimeter ఇచ్చాడు రా, అంటే 1 మీటర్గా. ఓకే, దెన్ ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్ LA ఎంత అన్నాడు. LA ఎంత అన్నాడు, అంతే కదనా, LA కావాలి. ఒకసారి చూడండి, 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. నువ్వు మాస్ పర్ యూనిట్ లెంత్. ఓకే, అది కూడా కాన్స్టెంటే, ఎందుకంటే వాడు డెన్సిటీ సేమే, సేమ్ మెటీరియలే. 2 స్ట్రింగ్ సేమ్ మెటీరియల్ కూడా డెన్సిటీ సేమే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా సేమే కాబట్టి ఆ లెంత్ ఇటు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మ్యూ కూడా క్యాన్సిలే. ఇక రిమైనింగ్ చూద్దాం అబ్బాయి. రిమైనింగ్ ఏమో చూడరా, ఇది ఏ కదా, ఇది బి కదా. ఓకే, ఏడేముందిరా, √TA/LA is equal to 2TB/LB. ఓకేరా, ఇది ఉందా బయట. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏందిరా, LA కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దామా. LA కావాలి కాబట్టి మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందిరా, లేదంటే రివర్స్ రాసేసి పోయి, LA/√TB is equal to LB/2 × √TB. ఓకే, లేదు. ఓకేనా, మనకు కావాల్సిన LAగా, LA is equal to LB into ఏమవుతుంది, LB/2 × √TA/TB. ఓకేనా. ఓకే, ఇప్పుడు LA is equal to LB ఎంతరా, 1/2 √TA ఎంతరా, TA టెన్షన్ 12 kg వెయిట్లో రాసిన, ఇది 3 kg వెయిట్. టెన్షన్ అంటే MGగా, 12 × GE by this is TB, that is M2. TB value 3 × GE. GG cancel, 2 1s are 2 4s are. So LA is equal to 1/2 × √4 and 2 2 cancel out, just 1 centimeter. అంటే LA equal to 100 centimeter. Sorry, 1 meter. 1 meter
100 centimeter. That is the answer. So that is problem number 37. Huh? So problem number 37. Problem number 37. That is yes, correct. 100 centimeter. That is the option is 3. 37 3 ना. 37 వచ్చి 3 అబ్బాయి. 37 ఆన్సర్ చూడండి విధా చూసుకోండి చెక్ చేసుకోండి. 37 అంతా 3 is correct. ఓకే నాన్న. ఫార్ములా గుర్తుంటే చాలు ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. మెయిన్ ఫార్ములా ఉండాలి. ఫార్ములాస్ గ్రిప్లో ఉండాలిరా. అన్నిటికి కూడా సినాప్సిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అబ్బాయి. అవన్నీ కూడా బ్రెయిన్లో ఉండాలి. నెక్స్ట్ న్యూమరికల్ 38 రా. 38 ప్రాబ్లం. ఏ యూనిఫామ్ రోప్ ఆఫ్ లెంత్ L. రోప్ జాగ్రత్త చూడాలి బాయ్. ఇది దీని యొక్క రోప్ అన్నాడు కదా, దీని లెంత్ వచ్చి L రా. ఓకే డన్. యూనిఫామ్ రోప్ ఆఫ్ లెంత్ మాస్ వచ్చి M1, దీని మాస్ M1 from a rigid support. Okay, a block of mass M2 is attached to the free end of the rope. దీనికి ఫ్రీ ఎండ్ ఆఫ్ ద రోప్ ఏం చేశాడు రా, M2ని యాడ్ చేశాడు. ఓకే, a block of mass M2 attached to the free end of the rope. Okay, first start. A transfer pulse of wavelength lambda is produced at the lower end of the rope. ఇక్కడ వేవ్ లెంత్ లాంబ్డాతో జనరేట్ అయిందంట. ఒక వేవ్ జనరేట్ అయింది. ఇట్లా వేవ్ అనేది జనరేట్ అయిందిరా. ఓకే, lambda 1, దాని వేవ్ లెంత్ lambda 1 produced at the lower end of the rope. Okay, the wavelength of the pulse when it reaches the top of the rope is lambda 2. ఓకే, పైకి పోయి కల్లి దాని వేవ్ లెంత్ ఏమైందంటే lambda 2 అయిందంట. then the ratio of lambda 2 by lambda 1 is అన్నమాట. ఓకేనా, అది వాడింది. ఇప్పుడు ఒకసారి చూడండి మనం. సో ఇక్కడ అసలు ఫ్రీక్వెన్సీ అసలు వెలాసిటీ ఏంద్రా, T by మ్యూవేగా, T by మ్యూ. ఓకే ఓకేనా, T by మ్యూ. ఓకేరా. మ్యూ అనేది మాస్ పర్ యూనిట్ లెంగ్త్ తీసేయండి. దిస్ ఇస్ ద టెన్షన్ అనా, టెన్షన్. వెలాసిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెన్షన్ ఉంది కాబట్టి ఒకసారి చూడరా. వెలాసిటీ ఆఫ్ ఓకే V is equal to F lambda రాస్తున్నారా, T by మ్యూ. ఓకే, లాంబ్డాకి టీకి రిలేషన్ చూడండి ఒకసారి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అనుకోండి, మ్యూ కూడా కాన్స్టెంట్ అనుకోండి, లాంబ్డా ప్రపోర్షనల్ టు రూట్ టీ అనుకోండి. ఓకే, ఇప్పుడు వాడు అడిగింది ఏంది, lambda 2 by lambda 1. lambda 2 by lambda 1 అంటే ఏంది, ఫస్ట్ లాంబ్డా అంటే చూద్దాం. ఇక్కడ ఈ దీనివల్ల క్రియేట్ అయినటువంటి వేవ్ లెంత్. ఓకే, ఇక్కడ టెన్షన్, ఇక్కడ మనకి ఒకసారి జాగ్రత్త చూడాలరా. టెన్షన్ ఆఫ్ ద రోప్ అండ్ మాస్ అటాచ్డ్ బై ద రోప్ M2. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఇది మాస్, ఏమి బ్లాక్ ఆఫ్ మాస్ వచ్చి M2. ఓకేనా, బ్లాక్ ఆఫ్ మాస్ M2. ఒక్క నిమిషం జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2 by T1. వాడు అడిగింది lambda 2 by lambda 1 జాగ్రత్త చూడండి. మనం ఇక్కడ T2 అంటే ఏంటంటే జస్ట్ టెన్షన్ ఆఫ్ ది రోప్ అనుకోండి. T2 ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఆఫ్ ద రోప్. T1 is equal to tension due to block. ఓకేనా, ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి, స్క్వేర్ రూట్ ఆఫ్ T2 టెన్షన్ ఆఫ్ ద రోప్. దీని మీద పడే మొత్తం టెన్షన్ ఎంతరా, M1 ప్లస్ M2.
రెండు పడుతున్నాయి కదా. ఓకే, డివైడెడ్ బై T1 అనేది టెన్షన్ డ్యూ టు బ్లాక్. సో ఈ బ్లాక్ వల్ల ఈ ఓన్లీ బ్లాక్ టెన్షన్ వచ్చి T mg కాబట్టి ఓన్లీ m2. అది λ2 బై λ1 ఈక్వల్ టు m1 ప్లస్ m2 బై m2. ఓకేనా? సో m1 ప్లస్ m2 బై m2 దట్ ఇస్ ద ఆప్షన్ 2 రా. 38 వచ్చి 2 నా ఎస్ కరెక్ట్. ఒకసారి చూడండి వన్స్ అగైన్. ఏ యూనిఫామ్ గ్రూప్ ఆఫ్ లెంత్ L మాస్ m1. మాస్ ఎంత? m1 అన్నాడు. హ్యాంగ్స్ వర్టికల్లీ ఫ్రమ్ రిజిడ్ సపోర్ట్. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m2 యాడ్ చేసేదానికి. ఓకే, ఏ ట్రాన్స్ఫర్ పల్స్ ఆఫ్ వేవ్ లెంత్ వచ్చేసి లాంబ్డా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద లోయర్ ఎండ్. ఎప్పుడైతే మాస్ యాడ్ చేశాడో వేవ్ లెంత్ λ1 క్రియేట్ అయింది. ఎప్పుడైతే మాస్ యాడ్ చేశాడో దీని యొక్క వేవ్ లెంత్ వచ్చేసి లాంబ్డారా. ఎప్పుడైతే m2 యాడ్ చేశాడో వేవ్ లెంత్ ఎంత అయింది? λ1 జనరేట్ అయింది. సో పైకి పోయే కొద్ది ఓవరాల్ m1 ప్లస్ m2 ఓవరాల్ వేవ్ లెంత్ పైకి పోయేదానికి ఏమైంది? λ2 అయింది. చూడండి λ2 వాల్యూ ఎంత రాశాను? m1 ప్లస్ m2 టోటల్ టెన్షన్ అబ్బాయి స్ట్రింగ్ ప్లస్ దానికి యాడ్ చేసిన మాస్. టోటల్ టెన్షన్ వచ్చేసి m1 ప్లస్ m2 ఇంటూ g. టెన్షన్ కావాలంటే మీరు జీలో కూడా రాసుకోవచ్చు. డివైడెడ్ బై m2 వేసినప్పుడు వేవ్ లెంత్ ఎంత? λ1. దట్ ఈస్ లైక్ λ1. ఓకే, సో టెన్షన్ కాబట్టి ఇంటూ g క్యాన్సిల్. సో ద ఆన్సర్ ఈస్ 38 2 రా. ఓకే, 39. So this is the last problem in this session. A wave in a string has an amplitude of 2 cm. Amplitude వచ్చి 2 cm by 0.02 meter. Okay, done. Next, the wave travels in positive x direction. Positive x వెళ్తుందిరా. Direction of x with the speed of 120. Velocity వచ్చేసి 128 meter per second తో వెళ్తుంది. It noted that 5 complete waves fit in 4 meter length. See, dear students, listen carefully. ఏమన్నాడు ఇక్కడ? It is noted that 5 complete waves fit in 4 meter. అంటే టోటల్ లెంత్ 4 మీటర్లో 5 కంప్లీట్ 1 2 3 4 5 వేవ్ లెంత్లు ఉండేరా. అంటే ఎన్ని వేవ్ లెంత్లు ఉండే? 5 వేవ్ లెంత్లు ఉండే. 5 లాంబ్డా. 4 మీటర్ ఈజ్ కూడా 5 లాంబ్డా. లాంబ్డా ఈజ్ కూడా ఎంత? 4/5 మీటర్స్. ఓకే, వేవ్ లెంత్ వచ్చింది, వెలాసిటీ వచ్చింది. ఇప్పుడు నాకు ఫ్రీక్వెన్సీ కావాలంటే v ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా. దీన్ని ఇంకా ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఎదురా? v బై లాంబ్డా. v ఎంత బై 128 డివైడ్ బై లాంబ్డా ఎంత? 4/5. సో f ఈజ్ ఈక్వల్ టు 4 3s are 4 2s are అంతేగా. నెక్స్ట్ 5 15 160 రా. 160 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది, వేవ్ లెంత్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. 2π/λ అబ్బాయి. 2π/λ 2 ఇంటూ π 3.142 డివైడెడ్ బై లాంబ్డా రా. లాంబ్డా ఎంతరా? 4/5 కదా. ఓకే, చూడండి 2 1s are 2 2s are. సో k ఈజ్ ఈక్వల్ టు 5/2 అంటే 2.5 రా. 2.5 ఇంటూ 3.142. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అనుకుంటే 3 ఇంటూ 2 ఎంత? 6 అవుతుంది కాబట్టి 0.5 జాస్తి అవుతుందిరా. సో k ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 7 పాయింట్ సంథింగ్. సో మనకి ఆప్షన్లో 7.85 ఉంది కాబట్టి 7.85 అనుకుంటా. అది k వాల్యూ. నెక్స్ట్ ఏం కావాలి మనకి? నెక్స్ట్ ఏం కావాలి? ఈక్వేషన్ రాయాలంటే k తెలియాలి అండ్ w దట్ ఈస్ ఒమేగా తెలియాలి. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π of ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 3.142 f. వాట్ ఇస్ ద వాల్యూ? 160 రా.
160. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. సో 160 కాబట్టి మనం దీన్ని ఎట్లా ద్వారా ఒకసారి చూస్తే మీరు ఇక్కడ 160 కదా, ఇది 2 ఇంటూ 31.42 ఇంటూ 16 రా. 16 ఇంటూ 2 ఎంత? 32. 32 ఇంటూ 31 అంటే 30 is 900, అప్రాక్సిమేట్లీ 1000 అవుతుంది. 1000 వాడికి ఆన్సర్, మనకి ఆన్సర్లో వాడు ఎంత ఇచ్చాడు లాజికల్గా ఆప్షన్ తీసుకుని తెలిసిపోతుంది. ఇది దిస్ ఈజ్ డబ్ల్యూ తెలుసు, కే తెలుసు. ఇక ప్రోగ్రెస్ వేవ్ ఈక్వేషన్ రాద్దాం. వేవ్ ప్రాపగేటెడ్ అలాంగ్ పాజిటివ్ x యాక్సిస్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ స్టాండర్డ్ ఫార్ములా a sin ఆఫ్ kx ప్లస్ ఒమేగా t. ప్లస్ మైనస్ ఒమేగా t. వేవ్ ప్రాపగేటెడ్ అలాంగ్ పాజిటివ్ x యాక్సిస్. y ఈజ్ ఈక్వల్ a ఎంత? 0.02 sin ఆఫ్ k ఎంత? 7.85 kx minus omega ఎంత? 1005 into t above. This is the answer. It is the answer. 39. Option A is the fourth one. 7.85x minus 1005t. 0.02 meter. Okay, now the correct. Fourth option is correct. 39. Fourth option. అదిరా జాగ్రత్త చూడాలబ్బా. ఇది సింపుల్ లాజికల్. అది ఇట్ ఈస్ నోటెడ్ దట్ 5 కంప్లీట్ వేవ్స్ ఫిట్ ఇన్ 4 మీటర్. 4 మీటర్లో 5 కంప్లీట్ వేవ్స్ ఉన్నాయి అన్నాడు. అంటే 5 వేవ్ లెంత్.